హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు ఇక్కడి ఫిష్ మార్కెట్ని చూపిస్తాను. వీటిని తిస్రు అంటారు. ఈరోజు సండే అవడం వల్ల రష్ ఎక్కువ ఉంది ఇక్కడ. మరియు చాలా రకాల చేపలు ఉన్నాయి. వీటిని ఇక్కడ కూబే అని అంటారు. కొంతమంది వీటిని కట్ చేసి కూడా ఇస్తారు. చూడండి, వీటిని ఇలా కట్ చేస్తారు. వీటిని కట్ చేస్తే ఒక సైడ్ షెల్లో మాంసం ఉంటుంది, ఇంకో సైడ్ ఎంటీగా ఉంటుంది. ఇక్కడ చిన్న చేప నుండి పెద్ద చేప వరకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎన్ని వెరైటీస్ చేపలు ఉన్నాయి అక్కడ. ఇది జస్ట్ ఒక సైడ్ మార్కెట్ మాత్రమేనండి. ఇది ఫిష్ క్లీనింగ్ అండ్ కటింగ్ ఏరియా. ఇక్కడ పెద్ద ఫిషెస్ని వాళ్ళు క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. వీటిని తిర్పన అంటారు. ఇదొక రకం స్పైస్. వీటిని బాంగ్డే ఫిష్ కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాంగ్డే ఫిష్. ముందుగా వీటిని కట్ చేసుకొని బాగా శుభ్రపరచుకోండి. ఇప్పుడు కాస్తంత పసుపు, కారం మరియు ఉప్పు యాడ్ చేయండి. చివరిగా ఒక నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక అర్ధగంట మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. హాఫ్ కొబ్బరికాయని గ్రేట్ చేసుకోండి. అందులో కాస్తన్ని కొరియండర్ సీడ్స్, అందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేయండి మరియు కాస్తంత అల్లం, 2 వెల్లిపాయలు వేయండి. వీటిని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేయండి. మీకు గ్రేవీకి సరిపోయేంత నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వండి. ఆ తర్వాత కాస్తన్ని తిర్పన వేయండి. ఇప్పుడు కాస్తన్ని సోలా రెమ్మలు వేయండి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్లోంచి కాస్తన్ని ఫిష్ పీసెస్ అందులో వేయండి. చివరిగా రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరగనివ్వండి. చూడండి, రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు కాస్త ఫిష్ ఫ్రై చేసుకుందాం.